Hi friends, welcome to my channel Explore with Saran. సో ఈ వీడియోలో వచ్చేసి నేను స్టాక్ మార్కెట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ బేసిక్గా ఏంటంటే మనకు చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. స్టాక్ మార్కెట్ మీరు ఇన్వెస్ట్ చేయాలంటే అమౌంట్ని. సో మీ సేవింగ్స్ అమౌంట్ని ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, దాని నుంచి మీకు ప్రాఫిట్స్ ఎలా వస్తాయి, అండ్ ఏ అప్లికేషన్ యూస్ చేస్తే మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనేది అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇది వచ్చేసి కంప్లీట్ వీడియో అయితే మీకు పార్ట్స్గా నేను చేస్తానండి. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ అలా. సో ఒక్కొక్క పార్ట్‌లో మీకు ఒక్కొక్క ఏరియా గురించి మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈరోజు వచ్చేసి నేను ఏం చెప్పబోతున్నానంటే అప్లికేషన్ ఎలా డౌన్‌లోడ్ ఏ అప్లికేషన్ యూజ్ చేసుకోవాలి, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, అండ్ ఆల్సో మీరు సైన్ ఇన్ చేసుకున్నాక మీరు సైన్ ఇన్ ఎలా చేసుకోవాలనేదైతే ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో కంప్లీట్ వీడియో అయితే చూడండి. అండ్ నెక్స్ట్ పార్ట్, సో పార్ట్స్‌గా చేస్తున్నాను కాబట్టి మీరు అన్ని పార్ట్స్ చూసారంటే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతది. సో దాన్ని బట్టి మీరు స్టాక్స్‌లోను, మ్యూచువల్ ఫండ్స్‌లోను మీరు మీరు ఈ సేవింగ్స్ అమౌంట్ కానీ లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మీకు ప్రాఫిట్స్ కూడా వస్తాయి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, పర్సనల్‌గా ఏంటంటే మీకు ఈజీ అప్లికేషన్ కావాలంటే గ్రో అని చెప్పి ఒక అప్లికేషన్ ఉంది. అదొచ్చేసి ట్రేడింగ్ అప్లికేషన్. దాంట్లో మీరు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ అన్నీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఈరోజైతే నేను అప్లికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో ఈ అప్లికేషన్ వచ్చేసి చాలా యూజర్ ఫ్రెండ్లీ అండి. మీకేమి ఎక్కువ ఇబ్బంది అయితే ఉండదు. మీరు ఈజీగా అర్థం చేసుకోగలరు అప్లికేషన్‌ని. సో ఈ కంప్లీట్ వీడియో చూడండి, మీకు అర్థమైపోతది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. సో డౌన్లోడింగ్ పార్ట్ నుంచి సైన్ ఇన్ పార్ట్ వరకు ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో కంప్లీట్ వీడియోలో అయితే చూడండి. అండ్ సో ఫ్రెండ్స్, మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు ఫస్ట్ అయితే ప్లే స్టోర్‌లోకి వెళ్ళండి. సో ప్లే స్టోర్‌లోకి వెళ్తే ప్లే స్టోర్‌లోకి వెళ్ళాక మీరు ఇక్కడ గ్రో అని చెప్పి సెర్చ్ చేయండి. సో ఇక్కడ ఉంది కదా GROW సెర్చ్ చేశారంటే మీకు ఫస్ట్ ఇక్కడ కనబడుతుంది కదా. సో ఇది వచ్చేసి గ్రో అప్లికేషన్. దీన్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. సో మీరు జస్ట్ ఇక్కడ ఓపెన్ అని క్లిక్ చేశారంటే మీకు ఇది వచ్చేసి యూఐ అండి. సో మీరు ఇక్కడ వచ్చేసి ఏం చేస్తారంటే మీరు ఏ అకౌంట్ అయితే మీరు జీమెయిల్‌తో అయితే మీరు ఏ జీమెయిల్ అయితే మీరు యూజ్ చేస్తున్నారో ఆ జీమెయిల్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ జీమెయిల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ యూ కెన్ అలౌ చేయండి. సో ఇక్కడైతే మీకు ఫోన్ నెంబర్ అడుగుతది. మీరు కావాల్సిన ఫోన్ నెంబర్ ఇచ్చేయండి. ఇచ్చాక మీకు కన్ఫర్మ్ చేశారంటే మీకు ఇక్కడ ఓటీపీ వస్తది. సో ఇక్కడ మీరు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అడుగుతాయి. సో మీరు అన్ని పర్మిషన్స్‌ని ఇక్కడ అలౌ చేసేయండి. సో ఇక్కడైతే కొంచెం టైం తీసుకుంటది. మీరు పర్మిషన్స్ అన్నీ అలౌ చేశాక మీకు ఇక్కడ పాన్ నెంబర్ అయితే అడుగుతది స్టార్టింగ్‌లో. మీరు పాన్ నెంబర్ ఇయ్యండి. మీది ఏదైతే మీరు పాన్ నెంబర్ ఉందో ఆ పాన్ నెంబర్ అయితే ఇచ్చేయండి ఇక్కడ. సో ఈ అప్లికేషన్ అయితే మీకు ట్రస్టెడ్ అండి. మీకి అంటే మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఏంటంటే బేసిక్ డీటెయిల్స్. మీకు ట్రేడింగ్ చేయాలంటే మీకు సమ్ బేసిక్ డీటెయిల్స్ అడుగుతది. సో బేసిక్ డీటెయిల్స్ ఇచ్చేసి మీరు స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడైతే మీరు ఫస్ట్ పాన్ నెంబర్ ఎంటర్ చేయండి. సో మీరు పాన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతది. సో మీకు ఏ బ్యాంక్ ఉందో మీరు ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ లిస్ట్ ఉంది కదా. సో ఈ లిస్ట్‌లో నుంచి మీరు బ్యాంక్ అకౌంట్‌ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఏ బ్యాంక్ మీకు ఉందో. సో మీరు ఇక్కడ బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీది లొకేషన్ అడుగుతది. ఆ బ్యాంక్ లొకేషన్ ఎక్కడ అని చెప్పి. సో బ్యాంక్ లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. మీకు బ్యాంక్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు ఈ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుతది. సో మీరు పర్టిక్యులర్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకుంటారు కదా. సో ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై క్లిక్ చేయండి. సో మీరు బ్యాంక్ అకౌంట్ వెరిఫై చేసిన తర్వాత మీకు ఈ పేజ్ అయితే వస్తది. సో ఈ పేజ్‌లో మీరు ఏం చేస్తారంటే మీది ఏ ఆక్యుపేషన్ అనేది అయితే మీరు సెలెక్ట్ చేసేసుకోండి. సో ఇక్కడైతే నేను జనరల్‌గా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను.
తర్వాత మీది మదర్స్ నేమ్, ఫాదర్ నేమ్ అయితే అడుగుతది. సో, అదైతే మీరిక్కడ మదర్స్ నేమ్, ఫాదర్ నేమ్ ఎంటర్ చేసి ప్రొసీడ్ క్లిక్ చేయండి. సో, మీకీ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మదర్స్ నేమ్, ఫాదర్ నేమ్ అడుగుతది. సో, మదర్స్ నేమ్, ఫాదర్ నేమ్ అయితే ఇచ్చేయండి. దాని తర్వాత మీరు మ్యారీడా, అన్‌మ్యారీడా అని అడుగుతది. సో, మీరు అది కూడా సెలెక్ట్ చేసుకొని మీరు మీ ఆప్షన్‌ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. సో, దాని తర్వాత మీకిక్కడ ఎక్స్‌పీరియన్స్ ఉందా ట్రేడింగ్‌లో లేదా అని చెప్పి అడుగుతది. ఒకవేళ మీరు ఎక్స్‌పీరియన్స్ అయితే ఎక్స్‌పీరియన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే నో ఎక్స్‌పీరియన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే బేసిక్‌గా నో ఎక్స్‌పీరియన్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడైతే మీరు ఆధార్‌నైతే వెరిఫై చేయాల్సొస్తది. సో, ఆధార్‌నైతే వెరిఫై చేసుకోండి. సో, ఇదొచ్చేసి మీరు అథెంటికేషన్ చేసేకి డిజిలాకర్‌కైతే ఇది అప్లికేషన్ అయితే రీడైరెక్ట్ అవుతది. సో, అక్కడ మీరేం చేస్తారంటే మీ ఆధార్ నంబర్ ఇచ్చారంటే, ఆధార్ నంబర్ ఇచ్చాక మీకు ఓటీపీ వస్తది సేమ్ మొబైల్ నంబర్‌కి. సో, మీరు వెరిఫై చేశాక మీకొక పిన్ అడుగుతదిక్కడ. సో, ఈ పిన్ అయితే మీరు ఎంటర్ చేయండి. మీ 6 డిజిట్ పిన్ అయితే మీరు ఎంటర్ చేయాలా. సో, మీకు ఫేవరబుల్‌గా ఉండే పిన్ అయితే మీరు ఎంటర్ చేయండి ఇక్కడ. సో, ఇక్కడ మీరు డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అడుగుతది. సో, మీరు ఇక్కడ ఆన్‌లైన్‌లో నుంచి మీరు ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు కెమెరా ఓపెన్ చేస్తారంటే అది ఆటోమేటిక్‌గా కెమెరా ఓపెన్ అవుతది. సో, అక్కడ మీకు ఈ ఫోటో తీసుకుంటది మీ ఫోటో. సో, దాని తర్వాత ఇక్కడ ఏంటంటే మీరు సిగ్నేచర్ వెరిఫై చేయాలా. సో, మీ సిగ్నేచర్ అయితే వెరిఫై చేయండి ఇక్కడ సేమ్ పేజ్‌లో. అండ్ ఇక్కడ మీరు సిగ్నేచర్ వెరిఫై చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్‌లో ఏమొస్తదంటే మీరు నామినీని యాడ్ చేసుకోమని వస్తది. సో, ఇది మీరు ఒకవేళ మీరు ఇప్పుడు చేసుకోవాలంటే చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ కింద చూసారంటే మీకీ డూ ఇట్ లేటర్ అనే ఆప్షన్ ఉంది. అండ్ యాడ్ నామినీ ఆప్షన్ అయితే ఉంది. సో, మీరు ఒకవేళ మీరు నామినీని యాడ్ చేసుకోవాలంటే నామినీని యాడ్ చేసుకోండి. లేకపోతే జస్ట్ మీరు డూ ఇట్ లేటర్ అనే బటన్ అయితే మీరు క్లిక్ చేయండి ఇక్కడ. సో, ఇదొచ్చేసి మీకీ అన్ని డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక అప్లికేషన్ ఫార్మ్ వస్తది. రీడైరెక్ట్ అవుతది మీకు పేజ్. సో, ఇది ఆధార్‌తో అయితే మీకీ అప్లికేషన్ అయితే స్కాన్ అవుతది. సో, మీ డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసుకోండి. ఇక్కడ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చేసుకున్న తర్వాత మీరు ప్రొసీడ్ అవ్వండి. సో, ఇది మొత్తం డీటెయిల్స్ వస్తది మీకు ఈ పేజ్‌లో. లాస్ట్ వరకు వెళ్ళాలంటే మీకీ అక్కడ ఒక ఆప్షన్ ఉంటది. సో, అక్కడి నుంచి మీరు ఓకే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు సైన్ ఇన్ ఆప్షన్ ఉంది కదా! సైన్ ఇన్ ఆప్షన్‌ని క్లిక్ చేశారంటే మీకు అకౌంట్ డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసుకొని సైన్ ఇన్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో, నెక్స్ట్ పేజ్‌లో ఏమంటే మీకిక్కడ ఆధార్ నంబర్ అడుగుతది. సో, ఆధార్ నంబర్ ఇచ్చేసి మీరు సేమ్ మీ మొబైల్ నంబర్‌కి ఉండే ఆధార్ నంబర్ అయితే ఇచ్చేయండి మీరిక్కడ. ఆధార్ నంబర్ ఇచ్చినాక ఓటీపీ వస్తది. ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్ మీరు డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇంకా మొత్తం సైన్ ఇన్ అడుగుతది. అక్కడ మీరు ఓటీపీ ఎంటర్ చేయండి. సో, ఓటీపీ తర్వాత మీకు ఈ పేజ్ అయితే వస్తది. యూ ఆర్ ఆల్ సెట్. యువర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్ అండ్ యూ విల్ బీ ఏబుల్ టు స్టార్ట్ ఇన్వెస్టింగ్ వితిన్ 48 అవర్స్ అయితే వస్తది. ఇక్కడ లెట్స్ గ్రో అని ఉంది కదా! అక్కడ క్లిక్ చేసేయండి. సో, ఇదొచ్చేసి మీకు గ్రో అప్లికేషన్ అండి. చూసారు కదా! ఇది మెయిన్ యూఐ ఇది. సో, ఇక్కడ చూపిస్తది. ఇదొచ్చేసి మెయిన్ అప్లికేషన్. ఇదేంటంటే మీకు మొత్తం అంతా ఇది ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ వచ్చేసి మీకు సైన్ ఇన్ ప్రాసెస్ అండి ఇది మొత్తము. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! మీకు మొత్తం అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత మీరు 48 అవర్స్ వరకు మీరు ట్రేడింగ్ చేసేకైతే ఉండదు. అంటే స్టాక్స్ కొనేకి కానీ, సెల్ చేసేకి కానీ, బై చేసేకి కానీ ఉండదు. సో, 48 అవర్స్ తర్వాత మీరు అకౌంట్ అయితే మీరు ఇంకా యూజ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూసారు కదా! మీకిక్కడ. సో, ఇక్కడ యువర్ డాక్యుమెంట్స్ ఆర్ బీయింగ్ వెరిఫైడ్ అండ్ యూ విల్ బీ రెడీ టు ఇన్వెస్ట్ ఇన్ స్టాక్స్ ఇన్ 48 అవర్స్. సో, 2 డేస్ తర్వాత మీకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి ఇంకా. ఈ అకౌంట్‌ని అయితే మీరు ఇంకా యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఆప్షన్స్. సో, చూసారు కదా! ఇదొచ్చేసి మీకు టోటల్ సైన్ ఇన్ ప్రాసెస్. సో, మీరు నేను చెప్పిన స్టెప్స్ కరెక్ట్‌గా ఫాలో అయ్యారంటే మీరు సైన్ ఇన్ అయిపోతారు గ్రో అప్లికేషన్‌లో. సో, నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను స్టాక్స్‌లోను అండ్ అంటే ఆప్షన్స్ ఎలా ఉంటాయి, మీకు ఏ ఆప్షన్స్ ఉంటాయి, స్టాక్స్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో, కంప్లీట్ వీడియో అయితే మీరు చూడండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే ఎక్కడైనా మీరు స్ట్రక్ అయితే మీకేం డౌట్స్ వచ్చినా కూడా మీకు కామెంట్స్‌లో అయితే మెన్షన్ చేయండి. సో, నేనైతే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను మీ కామెంట్స్‌కి. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఇది చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అండి. సో, మీరు మీ ఫ్రెండ్స్‌కి కానీ అందరికి షేర్ చేయండి వీడియోస్. అండ్ మా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇలాంటి
చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే నేను నా ఛానల్లో అయితే వీడియోస్ పెడుతూ ఉంటాను. సో ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో నోటిఫికేషన్స్ నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు ఈ నోటిఫికేషన్స్గా అయితే వస్తాయి. సో మీరు వెంటనే వాచ్ చేయొచ్చు. సో కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి, మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా నేను క్లియర్ చేస్తాను. సో విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను స్టాక్స్ ఎలా యూస్ చేసుకోవాలి, అంటే స్టాక్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, బేసిక్ డీటెయిల్స్ అండ్ బేసిక్గా మీకు ఒక ఐడియా అయితే మీకు ఇవ్వబోతున్నాను. సో స్టాక్స్ ఎలా యూస్ చేసుకోవాలి అండ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా నేను చెప్తాను. సో ఈ అప్లికేషన్లో ఏంటంటే మీరు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో నేను రెండింటి గురించి అయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. విల్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బై.